బేమా సొమ్ము కోసం ఇద్దరు అన్నదమ్ములు తమ తండ్రిని పాము కాటుతో చంపించిన అమానవీయ ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. తిరువల్లూరు జిల్లాకు చెందిన 56 ఏళ్ల గణేశన్ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ప్రయోగశాల సహాయకుడిగా పనిచేసేవాడు. అతడు పాము కాటుతో మరణించినట్లు అక్టోబర్లో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంత్యక్రియల అనంతరం మృతుడి పేరు మీద వేయించిన 3 కోట్ల రూపాయల బీమా డబ్బు కోసం అతడి ఇద్దరు కుమారులు బీమా సంస్థను ఆశ్రయించారు. దర్యాప్తు సమయంలో బీమా సంస్థ అధికారులకు అనుమానం రావడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ కేసు విచారణ జరిపిన పోలీసులు కుమారులే బీమా డబ్బు కోసం తండ్రిని పాము కాటుతో చంపించినట్లు గుర్తించారు. గణేశన్ మృతికి వారం ముందు కూడా అతడి కుమారులు ఆయన్ను పాము కాటుతో చంపేందుకు యత్నించినట్లు తెలుస్తోంది. అయితే అది విఫలం కావడంతో మరోసారి అత్యంత విషపూరితమైన పామును తీసుకొచ్చి గణేశన్ నిద్రపోతున్న వేళ అతడి మెడపై కాటు వేయించినట్టు పోలీసులు తెలిపారు. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లకుండా ఆలస్యం చేసినట్టు వెల్లడించారు. విచారణలో వారు తమ నేరాన్ని అంగీకరించడంతో మృతుడి ఇద్దరు కుమారులతో సహా మరో 6గురిని అరెస్టు చేసినట్లు తెలిపారు. Good evening.